ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ కూడా జాయిన్ అయ్యారు. వినోద్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, ఏం జరగబోతుందంటారు మొత్తం మీద? అంటే బీఆర్ఎస్ లో గెలిచినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై ఈ రోజు అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో దాదాపు 10 గంటలకు వెలువడే అవకాశం ఉంది. సో ఏం జరగబోతుందంటారు? అంటే స్పీకర్ నిర్ణయానికి కోర్టు వదిలేస్తుందంటారా, లేకపోతే అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయా దీంట్లో? అనర్హత వేటు పడే అవకాశాలు అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో అధికార పార్టీ అటు ప్రతిపక్షాల వైఫల్యం చెందాయి కాబట్టి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం యొక్క పాత్ర సుప్రీంకోర్టుది. సో కాబట్టి సుప్రీంకోర్టు ఖచ్చితంగా అనర్హత పడే దిశగానే ఆలోచన చేస్తా నేను అనుకుంటున్నా. ఎందుకంటే స్పీకర్ గానే మొటికాయలేసింది సుప్రీంకోర్టు. ఇంకా ఎంతకాలం మీరు తాత్సారం చేస్తారనే విషయాన్ని. డెమోక్రసీలో ఎప్పుడు కూడా చనిపోతే ఒక వ్యక్తి చనిపోతే అంటే ఎమ్మెల్యే గారు చనిపోతే 6 నెలల లోపు ఎన్నికలు కావాలి. సో 6 నెలల లోపు ఎన్నికలు కావాలి. 6 నెలల లోపు ఎన్నికలు చేయకపోతే ఆ ప్రజాస్వామ్యాన్ని, ఆ ప్రజల యొక్క ఆకాంక్షను అది వ్యతిరేకించినట్టే లెక్క అవుతుందని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది కూడా. సో కాబట్టి వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో సుప్రీంకోర్టు పాత్ర కూడా కీలకమే. కాబట్టి జస్టిస్ గవాయ్ గారు అనర్హత వేటు వైపు దిశగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా. లేదంటే స్పీకర్ కు ఒక గడువు పెడతాం, మీరు పలానా టైంలోపు నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటది అనే విషయం కూడా ఆయన చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే సీఎం గారు అది అసలు ఉప ఎన్నికే రాదు, ఆ ఉప ఎన్నిక వచ్చే అవకాశమే లేదు, అసలు గతంలో రానప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తుంది అని చెప్పేసి మాట్లాడినప్పుడు సుప్రీంకోర్టు ఇదే జస్టిస్ గవాయ్ గారు అట్టెట్లా మాట్లాడతారు, మీరు ఎట్లా నిర్ణయం చేస్తారు, ఉప ఎన్నిక వస్తుందా రాదా, వాళ్ళ అర్హులా కాదా అనే నిర్ణయం మీకు ముఖ్యమంత్రిగా మీకేం అధికారం ఉంది, మీరెట్లా నిర్ణయిస్తారని చెప్పేసి డైరెక్ట్ గానే సుప్రీంకోర్టు ప్రశ్నించిన దాఖలాలు మనం చూసినాం. సో కాబట్టి ఇవాళ నిజంగానే గవాయ్ గారు డెమోక్రసీని కాపాడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా స్పీకరు ఒకవేళ ఆయనే అనర్హత వేటు వేయొచ్చు, లేదంటే స్పీకర్ కు టైం పెట్టి ఈ లోపు నిర్ణయం తీసుకోకపోతే మేమే ఈ అనర్హత వేటును మేము వేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిక చేయొచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, అసలు మేము సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి తప్ప అసలు మేము దాంట్లో చేరలేదని చెప్తా ఉన్నారు కదా. అవన్నీ కుంటి సాకులు అండి, ఇవన్నీ కుంటి సాకులు. ఇప్పుడు జనానికి అంటే బీఆర్ఎస్ కళ్ళు మూసుకొని పాలు తాగిందని మేము కూడా కళ్ళు మూసుకొని పాలు తాగి తప్పు చేస్తామనడం కరెక్ట్ కాదు. డెమోక్రసీని అపహాస్య పాలు చేయడం అవుతుంది. ఇవాళ ప్రజాస్వామ్యం అంటే ప్రజల అభిష్టం మేరకు ఓటు పడ్డది. అది ఆ ఓటు బీఆర్ఎస్ ను నమ్మి ఓటేసారు. బీఆర్ఎస్ ఇచ్చే మేనిఫెస్టోని నమ్మి ఓటేసిన ప్రజలు, కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసింది కాదు అది. సో కాబట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టోను నమ్మి ప్రజలు ఓటేస్తే దాన్ని తిరస్కరించి తమ స్వార్థం కోసం కడియం శ్రీహరి తన బిడ్డకు టికెట్ ఇచ్చుకోవడం కోసం అందులోకి జంప్ అయ్యాడు. తన బిడ్డకు ఎంపీ, తాను 40 ఏళ్ళు ఆయన మంత్రిగా ఉంటాడు, తాను మళ్ళా ఎమ్మెల్యే అవుతాడు. తన జనాభా ఎంత అండి కాన్స్టిట్యున్సీలో తన జనాభా 100 ఓట్లు ఉన్నాయి. 100 ఓట్లు లేనివాడు 40 ఏళ్ళు మంత్రిగా ఉంటాడు, తన బిడ్డను ఎంపీని చేస్తాడు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా డెమోక్రసీ అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? ఒక డెమోక్రసీ అంటే మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా పాలన ఉండాలి. నువ్వు అక్కడ మాదిగా ఉంటాడు పార్లమెంట్ సభ్యుడిగా, మాదిగా టికెట్ ఇవ్వవు. అక్కడ మెజార్టీ అంతా మాదిగలకు అన్యాయం చేస్తావు. నాగర్ కర్నూలు పోతే అక్కడ మాదిగలు మెజార్టీ 90% ఎస్సీ జనాభాలో 90% మాదిగలు ఉన్నారు అక్కడ. అక్కడ ఈ టికెట్ ఇవ్వవు అంటే ఏందనండి బాబు జాగిరి అయిదేమన్నా? ఇజ్ ఇట్ ఏ డెమోక్రసీ? ఇజ్ ఇట్ ఏ ప్రైవేట్ ఎస్టేట్ ఆఫ్ మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇజ్ ఇట్ ఏ రెడ్డి రాజ్యం అయిదేమన్నా? నిష్టం ఉన్నట్టు చేయడానికి ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మెజార్టీ ప్రజలు ఎంతమంది ఉన్నారు? నీ జనాభా 5% ఉంటే 46 మంది ఎమ్మెల్యేలు ఎట్లయితారండి నీ జనాభా నుండి? ఇప్పుడు 5% ఉన్న జనాభాకు 46 అంటే మరి 56% ఉన్న జనాభాకి ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? డెమోక్రసీ అంటే 5% ఉన్న వాళ్ళు 46 మంది ఎమ్మెల్యేలు కావాలమా, లేదంటే 56% ఉన్న వాళ్ళు 19 మంది ఎమ్మెల్యేలు కావడమా డెమోక్రసీ అంటే? ప్రజాస్వామ్యం అంటే 56% జనాభా ఉన్న వాళ్ళు 19 మంది ఎమ్మెల్యేలు కావాలి. అదే 5% ఉన్న జనాభా కలిగిన రెడ్డిలు 46 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఇదేనా డెమోక్రసీ అంటే? ఇదేనా ప్రజాస్వామ్యం వర్ధిల్లిందంటే? ఇదేనా మా ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి చెప్పిన ప్రజాస్వామ్యం వర్ధిల్లింది? గత ప్రభుత్వానికి తేడా ఏంటంటారు వినోద్ కుమార్ గారు? ఏమండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉందా? ఇద్దరు దొందుతొందే. ఇది దొంగల రాజ్యమే. ఇద్దరు వెర్మ 1% లేనోడు పరిపాలన చేసి దుర్మార్గంగా లక్షల కోట్లు మింగినోడు గత ప్రభుత్వంలో ఉన్నాడు. ఇప్పుడు 5% ఉన్నోడు
అదే పద్ధతిలో కాస్త డిఫరెంట్ గా, అంతే తప్ప డెమోక్రసీ అనేది ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, ఇది ప్రజాప్రభుత్వం అనేది ఒక అబద్ధం. ఇప్పటికీ 73 మంది కార్పొరేషన్ చైర్మన్లలో 53 మంది ఒక రెడ్లకే ఇచ్చుకుంటాడండి ఎవరన్నా ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో అది సాధ్యమేనా? తన కులానికి 53 మందికి ఇచ్చుకుంటాడు అవకాశాలు 73 కార్పొరేషన్ చైర్మన్లలో. నీకు రెడ్డిగా అడ్వకేట్ జనరల్ ఉంటాడు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డి ఉంటాడు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ రెడ్డి ఉంటాడు, ఆర్టీఐ చైర్మన్ రెడ్డి ఉంటాడు. అంటే ఇదంతా రెడ్ల రాజ్యమా లేకపోతే ప్రజాస్వామ్యమా? ఇది డెమోక్రసీలో మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయం మేరకు ఓటు పడుతుంది. మరి అట్లనే పదవుల పంపకాలు కూడా ఉండాలి కదా. అట్లా ఉండకుండా ఇష్టరాజ్యంగా పరిపాలన చేస్తే ఇది ప్రజాస్వామ్యము, ఇది ప్రజాపాలన అంటే ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మాలి? ఇది ప్రజాపాలన, ఇది ప్రజాస్వామ్యం అంటే రాహుల్ గాంధీ రాజ్యాంగ బొమ్మ పట్టుకొని తిరగంగానే ప్రజాస్వామ్యం తెలంగాణలో వచ్చినట్టేనా? రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకునే అర్హత ఉందా? అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం అనేది ఉందా? ఉంటే ఇది ఆ రూలింగ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో జస్టిస్ గవాయ్ గారిది, తన యొక్క సుప్రీం కోర్టుది. ఎందుకంటే ఇక్కడ ప్రజాప్రభుత్వం లేదు, ప్రజాస్వామ్యం పద్ధతిగా నడస్తలేదు కాబట్టి ఆయన దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. అందుకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగంలో ఉన్న నియమావళిని అనుసరిస్తూ ఇవాళ ఆయన ఖచ్చితంగా, గతంలో డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు డిస్క్రిషనరీ పవర్ ఉంటది. ప్రజాస్వామ్యం పరిరక్షించడంలో డిస్క్రిషనరీ పవర్ ఉపయోగించి వీళ్ళకు అనర్హత వేటి వేస్తారని నేను అనుకుంటున్నా. ఒకవేళ వేయకపోతే స్పీకర్ కు టైం బౌండ్ పెట్టి ఈ టైం లోపల నువ్వు నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే మేమే నిర్ణయం తీసుకుంటామని చెప్పే పరిస్థితి కూడా ఉంటుందని నేను అనుకుంటున్నా. రామూర్తి గారు, అంటే ఏడాదిన్నర లోపే కాంగ్రెస్